అనిపిస్తుంది. ముందుగా డిజిటల్ నేరాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది జీవితాన్ని ఎక్కువగా నాశనం చేస్తున్నవి ఇవే. ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఒక ఫోటోను ఫార్వర్డ్ చేశారనుకుందాం. అది అసభ్యంగా ఉండొచ్చు, లేకపోతే ఒకరి గౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు, నేను తీసిన ఫోటో కాదు కదా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అనుకుంటారు. కానీ చట్టం ఏం చెప్తుందంటే, ఆ కంటెంట్ మీ ఫోన్ నుంచి బయటకు వెళ్ళిందంటే ఆ నేరంలో మీరు కూడా భాగమే అని. ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయితే మొదట మీ ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. తర్వాత మీ సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ చెక్ చేస్తారు. మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. మీరు మైనర్ అయితే జువెనైల్ హోమ్కి పంపిస్తారు. మేజర్ అయితే నేరుగా జైలుకి పంపిస్తారు. అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? మీరు యూట్యూబ్లో చేసే జైలు కాదు. అక్కడ ప్రైవసీ ఉండదు, మీ పేరు ఉండదు, ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. రోజు రోజుకి అదే భయం, అదే ఒత్తిడి, అదే అవమానం.